పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మధ్యప్రాచ్య దేశంలో పేలుళ్ల విధ్వంసం, ఇక మధ్యప్రాచ్య దేశాల్లో అప్రమత్తత. జలసంధిలో కొనసాగుతున్న నౌకలతో మంటలు. హర్ముజ్ జలసంధే కీలకం టార్గెట్. ఇరాన్పై మరోసారి అమెరికా వైమానిక దాడులు. ఇరాన్పై తాజా విడత వైమానిక దాడులను ముగించినట్లు అమెరికా సైన్యం సోమవారం సాయంకాలం ప్రకటించింది. ఇరాన్ సైనిక కమాండ్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా కేంద్రాలు, సముద్ర యుద్ధ సామర్థ్యాలు, క్షిపణి డ్రోన్ ప్రయోగ స్థావరాలు, సమాచార నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ దాడుల్లో జరిగిన ప్రాణ ఆస్తి నష్టంపై ఇరాన్ వెంటనే స్పందించలేదు. అయితే దేశ దక్షిణ వాయువ్య ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అమెరికా సైనికుడు మరణించడాన్ని ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా సోమవారం తెల్లవారుజామున కొత్త విడత దాడులు ప్రారంభించింది. దీనికి ప్రత్యేకంగా ఇరాన్ జోర్దాన్ వైపు క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఈ ఘర్షణ ఇజ్రాయెల్తో పాటు పొరుగు దేశాలకు విస్తరించే ప్రమాదం పెరిగింది. గత నెల కుదిరిన తాత్కాలిక ఒప్పందం అమలు కాకపోవడంతో అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. ఇరు దేశాల లక్షలాది మంది ఆధారపడే పౌర మౌలిక వసతులు కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ ప్రభావంతో బ్రైంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $90 పైగా చేరి ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఇరాన్కు చెందిన కూలిపోయిన డ్రోన్ను నియంత్రించి పేలుడు ద్వారా నిర్వీర్యం చేసే సమయంలో ఇరాక్లో అమెరికా సైనికుడు మరణించినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఈ రాత్రి వారిపై మరోసారి తీవ్రంగా దాడి చేశాం. మరణించిన మా సైనికుల గౌరవార్థన ఇది చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. జోర్దాన్లో శుక్రవారం అమెరికా సైనికులు హతమైన ఘటనకు ప్రతీకారంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ లక్ష్యంగా దాడులు చేపట్టినట్లు అమెరికా సైన్యం ఇప్పటికే ప్రకటించింది. ఆ దాడి తర్వాత ఒక సైనికుడు గల్లంతయ్యాడని తెలిపిన సైన్యం ఆదివారం గుర్తు తెలియని మృతదేహ అవశేషాలు లభించాయని వాటిని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు 17 మంది అమెరికా సైనికులు మరణించినట్లు తెలిపింది. రెండో వారంలో అడుగుపెట్టిన ఈ ఘర్షణలో అమెరికా ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై కూడా దాడులు తెలిపింది. సోమవారం తెల్లవారుజామున కొత్త విడత దాడులు ప్రారంభించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. వరుసగా 9వ రాత్రి ఈ దాడులు కొనసాగుతాయని తెలిపింది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలు, పౌర నావికులపై దాడులను ఉపయోగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరిచే వరకు ఈ దాడులు కొనసాగుతాయని సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఆ దాడులు ప్రారంభమైన సమయంలో ఓమన్ తీరానికి సమీపంలో హోర్ముజ్ జలసంధిలో ఓ నౌకలో మంటలు చెలరేగినట్లు బ్రిటన్ సైన్యం తెలిపింది. మంటలకు కారణం వెంటనే తెలియరాలేదు. ఇరాన్ నియంత్రణను తప్పించుకునేందుకు ఆ మార్గంలో నౌకలు ప్రయాణించాలని అమెరికా సూచిస్తుంది. అనంతరం ఆ జలసంధిలో ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. ఇరాన్ ప్రతీకార చర్యల్లో భాగంగా అమెరికా మిత్రదేశాలపై దాడులు కొనసాగిస్తుంది. బహ్రెయిన్, జోర్దాన్, కువైట్ మళ్లీ తమ వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. బహ్రెయిన్ రాజధాని మనామాలోని కొన్ని ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. జోర్దాన్ వైపు ప్రయోగించిన ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగంలో వచ్చే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీంతో కొన్ని వారాల తర్వాత తొలిసారి వైమానిక దాడుల హెచ్చరిక సైన్యంలో మోగే అవకాశం ఉందని తెలిపింది. జోర్దాన్ సైన్యం పలు ఇరాన్ క్షిపణులు గాల్లోనే కూర్చివేసినట్లు ప్రకటించింది. ఈ ఘటనతో ఇలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని తెలిపింది. అనంతరం ఇరాన్ రాయబార ప్రతినిధి జోర్దాన్ ప్రభుత్వం పిలిపించి నిరసన తెలిపింది. అమెరికా దాడుల్లో దేశ నైరుతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అణు విద్యుత్ కేంద్ర స్థలం లక్ష్యంగా మారిందని ఇరాన్ అణుశక్తి సంస్థ తెలిపింది. జూలై 9 నాటి ఉపగ్రహ చిత్రం ప్రకారం ఆ ప్రాంతంలో భూ సమతలీకరణ పనులు మాత్రమే కనిపించాయని, నిర్మాణం పెద్దగా ముందుకు సాగలేదని వెల్లడైంది. ఈ కేంద్రం లక్ష్యంగా మారిన విషయం ఇరాన్ అంతకుముందు ప్రకటించలేదు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా ఈ కేంద్ర నిర్మాణం ప్రారంభ దశలో ఉందని, తాము చివరిసారి తనిఖీ చేసినప్పుడు అక్కడ అణుపదార్థాలు లేవని తెలిపింది. కువైట్లో విద్యుత్ కేంద్రంపై దాడి. కువైట్లో విద్యుత్ సముద్ర జలంలో తాగునీటిగా మార్చే కేంద్రంపై వరుసగా 2 రోజు దాడి జరిగినట్లు ఆ దేశం ప్రకటించింది. దీంతో అక్కడ మంటలు చెలరేగాయని తెలిపింది. అయినప్పటికీ విద్యుత్ సరఫరా వ్యవస్థ స్థిరంగానే ఉందని కువైట్ విద్యుత్ జనవనరుల శాఖ వెల్లడించింది. కువైట్లో త్రాగునీటిలో దాదాపు 90% ఇలాంటి ప్లాట్ల నుంచి లభిస్తుంది. 6 దేశాల గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి జాసెమ్ మహమ్మద్ అలీ బుదేవి పౌర మౌలిక వసతులపై ఇరాన్ దాడులను యుద్ధ నేరాలుగా అభివర్ణించారు. ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు గతంలో హర్ముజ్ జలసంధి గుండా వెళ్లేదని, ఆ మార్గంపై ఇరాన్ పట్టు సడలించేందుకు విద్యుత్ కేంద్రాలు, వంతెనలు లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. తాజా దాడులు అదే వ్యూహంలో భాగమని భావిస్తున్నారు. గత వారం ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా మళ్లీ నౌకాదళ దిగ్బంధం అమలు చేసింది. ముడి చమురు రవాణాను అడ్డుకోవడమే లక్ష్యమని తెలిపింది. అప్పటి నుంచి 6 నౌకలను దారి మళ్లించామని, ఒక నౌకను నిలిపివేశామని అమెరికా సైన్యం వెల్లడించింది. ఆదివారం జరిగిన తాజా అమెరికా దాడిలో కనీసం 50 మంది మరణించగా 517 మంది గాయపడినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. అయితే యుద్ధం కారణంగా జరిగిన మొత్తం సైనిక నష్టంపై ఇరాన్ పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈ ఘర్షణ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఇతర వస్తువుల ధరలు పెరిగి ముఖ్యంగా ఆర్థికంగా బలహీన దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.